అన్నా అన్నా రామ్మా బైక్ రాదు ఏడ పడాలి మాకు వస్తుంది ఏడ ఎక్స్టెన్షన్ ఉంది ఇదే లైట్గా వస్తుంది ఇచ్చావా చాలా కింద పడుతుంది బైక్ లేయాలి అదే కదా లోడ్ చేసావుగా ఇంకా తెచ్చేనా అసలు అక్కడి నుంచి అది కాదు కాదు అది కాదన్నా స్టాండ్ ఏదో ఒక దగ్గర లేదు ఒకసారి ట్రై చేయనా ఐగుప్తు ప్రజలారా ఇది నా రాజ్యం నేను ఏలుతున్న రాజ్యం ఈ రాజ్యంలో నేను రాజుగా ఉండగా మీకే కష్టం రానివ్వను ఏ ఆపద రానివ్వను ఒకవేళ రావాలంటే ముందు నా దగ్గరికి రావాలి ఆ తర్వాత మీ దగ్గరికి వస్తుంది అయినా ఏమనగా నీకేం భయం లేదు సంతోషంగా ఆనందంగా ఉండండి ప్రజలారా మీరుండగా మాకేలా భయం ప్రభు ఈ యొక్క ప్రజలందరూ మీ యొక్క రాజ్యంలో మీ యొక్క పరిరక్షణలో సుఖ సంతోషాలతో సస్యశ్యామలంగా ఉన్నారు మహారాజా మీరుండగా మాకేలా భయం ప్రభు మంచి సలహాలు ఇచ్చే మంత్రి మీరుండగా మాకేం కొదువు లేదు ఏం సైన్యాధిపతి ఏమైనా తాకీదు అందినాయా అన్నయ్య ప్రభు జనాభా లెక్కల కోసం పంపించి ఉన్నాము ప్రభు జనాభా లెక్కలైతే చేయించాం కానీ ప్రభు ఒక చిన్న ఓ మంత్రి ఏమిటి నీ తొలబాటు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం జనాభా ఎక్కువ పెరిగారు ప్రభు అవును మహారాజా అవును జనాభా అయితే పెరిగారు కానీ మహారాజా వారు మనవారు కాదు ప్రభు ఏమిటి నువ్వు అంటున్నది ముమ్మాటికి నిజమే మన వాళ్ళు తక్కువగాను ఆ ఇజ్రాయేలు ప్రజలు ఎక్కువగానే ఉన్నారు ప్రభు అవును మహారాజా అవును ఇదే విధంగా జరిగితే మనకు చాలా ఇబ్బంది జరుగును మహారాజా మంత్రి మా దీన్ని ఎలాగైనా ఆపాలి ఆపాలి ఆజ్ఞేయండి ప్రభు అందరినీ ఆ ఇజ్రాయేలులందరినీ సంహరిస్తాను ఆ ఇశ్రాయేలీయులందరినీ సంహరిస్తే మనకు చాలా ఇబ్బంది జరుగుతుంది మహారాజా అందరిని కాదు మంత్రి ఇది మొదలుకొని పులిని నుండి 2 సంవత్సరాల పిల్లల వరకు పేక విసిగి ఆ నైవేద్యం విసిరి పడండి మహారాజా అందరినీ చంపినట్లయితే మనకు చాలా ఇబ్బంది మహారాజా ఇశ్రాయేలు కళ్ళలో రావాల్సిన కన్నీళ్లు కాదు రక్తపు కన్నీళ్లు అవును ప్రభు
తలచినట్లుగానే జరుగును, కానీ అందరినీ సంహరిస్తే చాలా ప్రమాదం జరుగును ప్రభు. మంత్రి, మాకు అర్థమైంది. మంత్రసాలను పిలిపించండి. పుట్టిన మగ పిల్లలను చంపమని, ఆడపిల్లల వరకు వదిలేయండి. ఇశ్రాయేలు మనకి బానిస కావాలా? మన కాళ్ళ కింద బతకాలా? అర్థమైందా? అలాగే ప్రభు, ఆ ఇతరులందరినీ ఇంటింటికి వెళ్ళి వెతికి మరి చంపి ఆ నదిలో పడి వేస్తాము. మహారాజా, కానీ ఆ ఇశ్రాయేలీయులు చాలా తెలివైన వారు. వారు మన మంత్రసరలు వెళ్లే లోపలే ఆ యొక్క చిన్న బిడ్డను దాచిపెట్టినేమో అని చాలా భయముగా ఉన్నది మహారాజా. మంత్రి, గాలించండి. ఇంటి గడప మొత్తం గాలించండి. కొరికిన వారిని నరికేయండి. అలా తీసేయండి. అలాగే ప్రభు, అలాగే మీరు చెప్పినట్లే మేము చేసాము ప్రభు. మంత్రి, సైన్యాధిపతి, కోటలు, మహానగరాలు, శిల్పాలు, ఇశ్రాయేలు బానిసల నిర్మాణాలు కట్టించండి. వీలైతే మాట వెనకపోతే తలలు తీసేయండి. అలాగే ప్రభు, మంచి ఆలోచన ప్రభు. మీరు చెప్పినట్టుగానే మేము చేస్తున్నాం ప్రభు. కానీ ప్రభు, మంత్రి, తొక్కుతా, ఒక్క భవని తొక్కుతా. ఇశ్రాయేలు అందరినీ నా పాదాల కింద తొక్కుతా. జై బోలో మహారాజుకి జై, జై బోలో మహారాజుకి జై. ఏం చెప్తండి నాన్నలు, ఏం కావాలి నీకు? ఆడుకున్నావా? మనము ఆడుకున్నావా? అప్ప కావాలా? దో అత్త, నీ అత్త ఉంది కదా, అత్త అప్ప తెచ్చిచ్చిందే. అద్దో అత్తకి దెబ్బలు పడాలి అత్తకి. ఇలా అదో అమ్మమ్మ వాళ్ళు నాకు అక్కడ మీనాక్షి అమ్మమ్మ అబ్బదించిలే కదా, అమ్మమ్మ పని చెప్తావు సరేనా? సరే, మనము స్నానం చేసేసి పాలు తాగేసి మళ్ళీ ఆడుకుందామా? మిరియాము, ఓ మిరియాము, రామ్మా, చిన్నోడికి స్నానం చేయించాలి, నేను తీసుకోరమ్మా. ரொம்ப వస్తుంది అమ్మ త్వరగా. పెట్టమ్మా అక్కడ. అమ్మ, బాబు చాలా అందంగా ఉన్నాడు, ఒకసారి ఇయ్యమ్మా ఆడుకొని. వద్దమ్మా, ఇప్పుడు వాడు ఆకలేస్తుంది, పాలు తాగాలి, స్నానం చేయాలి, తర్వాత ఎత్తుకుందు గాని. అలాగే అమ్మా.
తాగేసి మళ్ళా అలా ఆడుకుందాం, సరేనా? అక్కడ చూడు. ఈ ఐగుప్తు రాజ్యంలో ప్రజల సంఖ్య పెరుగుతున్నందున వీళ్ళు పుట్టిన మగ శిశువులని నదులు పడేవాళ్ళని ఫరో రాజు గారి ఆజ్ఞ. అమ్మా విన్నావా ఈ వార్త? విన్నానమ్మా. అల్లారు బుద్ధిగా పెంచుకున్న మన చిన్నతండ్రిని చంపేశానంటున్నారు. దేవా, నీవిచ్చిన ఈ బిడ్డ ఈ బహుమతి, ఈ బిడ్డని నువ్వు తీసేసుకుంటావా? నాకు కడుపుకోత మిగిలిస్తావా? నా పడవరాజు ఆజ్ఞ ఏమిటో నీకు తెలుసు. నా బిడ్డను కాపాడే శక్తిని నాకు దయచేయి. అమ్మా అమ్మా సైనికులు వచ్చేస్తున్నారమ్మా. ప్రతి గృహంలోకి వెళ్ళి వెతికి మరీ చంపుతున్నారమ్మా. అమ్మా, వచ్చేస్తున్నారా? దేవా, నా బిడ్డని కాపాడయ్యా. నా బిడ్డని కాపాడే శక్తిని నాకు దయచేయ్యా. జ్ఞానాన్ని దయచేయ్యా. చిన్నపిల్ల ఎక్కడ? అమ్మా అమ్మా వచ్చేస్తున్నారమ్మా. అమ్మా, వచ్చేస్తున్నారా? తల్లి, అక్కడ లోపల జమ్ము పెట్టుని తీసుకురమ్మా. వెళ్ళమ్మా త్వరగా. దేవా, నా బిడ్డని ఈ జమ్ము పెట్టెలో పెట్టి నదిలో వదులుతున్నానయ్యా. దేవా, ఈ బిడ్డని నాయన నదిలో వదులుతున్నాను. నాయన ఇంకా తన మార్గమును నువ్వేనయ్యా. నన్ను కాపాడయ్యా. నీకు స్తోత్రమయ్యా. నా బిడ్డ గమ్యాన్ని మీరు చేర్చమని వేడుకుంటున్నానయ్యా. ఆమేన్.
ఇవ్వండి, మంచినీళ్ళు తాగండి. యువరాణి, మీకు అసలు నాట్యం లేదేమో యువరాణి. మీరు నాట్యం ఆడితే నెమలి నాట్యం ఆడినట్టే ఉంది యువరాణి. పాపండే నీ పొగడ్తలు. యువరాణి, మనం ఇప్పటి వరకు ఆడి పాడి అలసిపోయాం. ఈ పక్కనే ఉన్న నదిలో జలకాలు ఆడదామా? అవును యువరాణి, మనసుకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. మీరన్నట్లు మీ మాట నేను ఎలా కాదనగలను? ఇప్పటి వరకు ఈ ఉద్యానవనంలో ఆటలు ఆడాము. ఇప్పటి వరకు ఈ ఉద్యానవనంలో ఆటలు ఆడాము. ఇక మీదట ఆ నదిలో జలకాలు ఆడదాము. పదండి యువరాణి. మీది చాలా మంచి మనసు యువరాణి. రండి యువరాణి, రండి. యువరాణి, ఏమిటది? యువరాణి, అదొక పెట్టెలా ఉన్నది. దాన్ని వెనువెంటనే నా యొద్దకు తీసుకుని రమ్ము. అందులో ఏమి ఉన్నదో నేను చూడవలను. యువరాణి, ఒక పిల్లవాడు. యువరాణి, ఈ వస్త్రము చూస్తుంటే ఎబ్రిల వస్త్రంగా ఉన్నది. అయ్యో, ఈ పిల్లవాడు ఎంత సుందరముగా ఉన్నాడు. ఈ పిల్లవాడు ఆ హెబ్రీల పిల్లవాడిలో ఒకడే ఉంటాడు. ఆహా, ఎంత సుందరముగా ఉన్నాడు. ఈ బిడ్డ స్పర్శతో నాలో తెలియని ఒక మాతృవేదన, ఒక ఆప్యాయత కలుగుచున్నది. అయ్యో, ఎంత మనోహరముగా ఉన్నాడు. నేను ఈ బిడ్డ ముఖమును చూడగా నా మనసు ఎంత కుతూహలముగా ఉన్నది. చెప్పారు యువరాణి. నేను మనసు ఎంత మంచిదంటే మరొకసారి నిరూపించుకున్నారు యువరాణి. నేను ఈ బిడ్డను నా బిడ్డగా, నా పుత్రునిగా నేను చూసుకుంటాను, నేను పెంచుకుంటాను. మీరు వెంటనే ఈ బిడ్డను పెంచుటకు, ఈ బిడ్డ యొక్క ఆలనా పాలన చూచుటకు ఒక దాదిని వెంటనే తీసుకుని రమ్ము. యువరాణి, అక్కడ ఎవరో ఉన్నారు. ఎవరది? ఏ అమ్మాయి? ఇలా రా. ఎవరు నీవు? ఈ పిల్లవాడు మీ పిల్లవాడా? కాదండి, మీరేదో మాట్లాడుకుంటుంటే ఆ బాబు ఎవరో అని చూస్తున్నాను. అయితే ఈ బిడ్డకు నీకు ఎటువంటి సంబంధము లేదా? లేదండి. అయితే ఈ బిడ్డను పెంచి పెద్ద చేయుటకు, ఈ బిడ్డ యొక్క ఆలన పాలన చూచుకొనుటకు ఒక దాడిని తీసుకొని రమ్ము. అలాగేనండి. వెంటనే తీసుకొని రమ్ము. అలాగేనండి. అమ్మా అమ్మా, తమ్ముణ్ణి ఫరో కుమార్తె అయిన ఆ యువరాణి పెంచుకుంటానంటుందమ్మా.
వాడి ఆలనా పాలన చూచుటకు ఒక దాదిని పిలుచుకొని రమ్మన్నమ్మా. నువ్వు కొడుకు లేడని బాధపడుతున్నావు కదా, ఆ దేవుడు నీ మొర ఆలకించాడమ్మా. నీవే వెళ్ళి ఆ బిడ్డను చూసుకో అమ్మా. నా దేవా, ఎంత గొప్పవాడవయ్యా. నా బిడ్డను పెంచుటకు నన్నే ఏర్పాటు చేసినందుకు నీకు స్తోత్రాలయ్యా. నా మొర ఆలకించావయ్యా. ఏ అమ్మాయి, నీవు మరలా వచ్చావా? తీసుకొని వచ్చావా? తీసుకొని వచ్చానమ్మా. మీరేనా? అవునమ్మా. నీవు ఈ బిడ్డను పెంచి పెద్ద చేసి ఈ బిడ్డ యొక్క ఆలనా పాలన చూడు. ఈ బిడ్డకు పాలిచ్చి పెంచమని నేను మీకు ఆజ్ఞ ఇస్తున్నాను. సరేనమ్మా. ఈ బిడ్డను నీటిలో నుండి తీసుకున్నానుకో ఈ బిడ్డకు మోషే అని పేరు పెట్టుచున్నాను. ఇక మీదట ఈ బిడ్డ యొక్క బాధ్యతలను నీకు అప్పగిస్తున్నాను. సరేనమ్మా. ఈ బిడ్డ పెద్దవాడైనప్పుడు ఈ ఐగుప్తీయ ప్రజలకు రారాజుగా నేను ఈ బిడ్డను నియామకం చేసేదను. ఇశ్రాయేలు ప్రజల చేత ఫరో రాజు యొక్క గుడ్డు చాకరి కాలిమోయిట చేస్తాడు. ఇశ్రాయేలు ప్రజలారా, బానిసలారా, త్వరగా కట్టండి కోటని. ఇది చాలా అందంగా రావాలి. అలాగే ప్రభు, కడుతున్నాం ప్రభు. మీరు ఊహించిన దానికంటే చాలా అందంగా కడుతున్నాం ప్రభు. ఆ బరువులు ఎత్తండి, దాన్ని తీయండి. ఆ బరువు ఎత్తండి. ప్రభు, ఈ బరువుని మేము మోయలేకపోతున్నాం ప్రభు. నాకే ఎదురు చెప్తారా? ప్రభు, మాకు ఆ శక్తి చాలటం లేదు ప్రభు. మాకు విశ్రాంతిని ఇస్తారా? మీకు మంచం వేసి దుప్పటేసి పొనుకోబెట్టాలా? మీరు మా బానిసలరా. చచ్చే వరకు మీరు మా కొరకు పని చేయాల్సిందే. మమ్మల్ని రక్షించడానికి ఆ దేవుడు ఎవరో వారిని పంపిస్తాడు ప్రభు. పంపిస్తాడు ప్రభు. మిమ్మల్ని కాపాడడానికి దేవుడు రాడురా. ఈ సైనికుడు మిమ్మల్ని చంపడానికి వస్తాడు. ఆగు. ఎందుకు వాళ్ళని ఇలా హింసిస్తున్నావు?
అయినను వీరిని కొట్టే హక్కు నీకు ఎవరిచ్చారు? అసలు నువ్వు ఎవడవే? ఆ యువరాన్ని కొంచెం పెంచుకున్న కొడుకు మాత్రమే. మమ్మల్ని మాట్లాడే హక్కు నీకు ఎవరిచ్చారు? అయినను ఈ దాసుల తరపున మాట్లాడే ధైర్యం మీకు ఎవరిచ్చారు? ఆగు! ఈ కట్టడాలు ఎంత అందంగా ఉన్నాయి. నువ్వు కాదు కదా, ఆ మాత్రం అందంగా ఉండవు. మరి కట్టింది ఎవరు? మీ తాతనా? మా తాత గురించి ఎందుకు సోదరా? ఆయన కథ వేరు, ఆయన కట్టే కట్టడాలు వేరు. అవునవును. మరి ఎవరు కట్టారు నువ్వు చెప్పు. ఎంత అందంగా ఉన్నాయి, ఇన్ని కట్టడాలు ఉన్నాయి, ఎంత బాగున్నాయంటే కట్టింది నేను మాత్రమే. నేను మాత్రమే కట్టగలను, నీ వల్ల కాదు, నీకు పని చేత రాదు. అవునా? నిజమా? నిజమేలే. కట్టింది నువ్వే కదా? అవును సోదరా, అవును. నీకు ఎన్నిసార్లు చెప్పాలి, కట్టింది నేనేనని. నిజమేలే, అందరూ నువ్వే కట్టావనుకుంటున్నారు. ఇదిగోండి ప్రజలారా, మీకంతా ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈడు నాకంటే పెద్దోడు, పంచేత రాదు. ఈ కట్టడాలు కట్టిందన్నీ నేనే. ఆడుండే శిల్పాలు చెక్కింది నేనే, ఈడుండే శిల్పాలు చెక్కింది నేనే. కానీ ఈడుకుండు, నేను ఎన్నిసార్లు పని నేర్చుకోమన్నా ఈడు పని నేర్చుకోవాలా. ఈడు పని చేత రాదు. ఒకడికి మంచిగా ఉంటే ఈడు గొప్పదు. ఇంకా నేను ఐగుప్తు రాజ్యానికి అన్నం తెచ్చిందంటే వీడే అనలేదు. ఒక్క నిమిషం సోదరా, అది కూడా నేనే తెస్తాను. నేను మాత్రమే తేగలను, నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు. తెస్తావు తెస్తానని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు అదే మాట మాట్లాడతావు? మొన్న ఇటుకలే సరిగా పేర్చలేకపోయావు, మరి కొరడా దెబ్బలు కూడా తిన్నావు. సోదరా, నీకు మళ్ళీ చెప్తున్నా, జరిగిపోయిన వడ్డీని ఎత్తబాక. అయ్యా ప్రజలారా, ఇటుకంత ఉన్నాడు, ఇటుకలే పేర్చలేకపోతున్నాడు. నేను నీకు మళ్ళీ చెప్తున్నా, జరిగిన దాన్ని ఎత్తబాక, మాటకు మాట చెప్పబాక. నువ్వు ఎవడే? నేను ఇద్దరు సహోదరులే కదా, ఎందుకలా గొడవ ఆడుతున్నారు? నువ్వు ఎల్లెల్లవయ్యా, నిన్న మాట అనొద్దని నీకు చెప్పాను కదా. నువ్వు ఎవరివి నువ్వు? మధ్యలో దూరడానికి మన్నే చూసా, ఐగుప్తు వాడిని చంపినట్లు మమ్మల్ని చంపుతావా నువ్వు? చంపుతావా? మమ్మల్ని చంపుతావా? చంపుతావా? చెప్పు.
నేను ఆ సైనికుని చంపినందుకు మనం బాదం పాస్ సోదరా, మనకెందుక? నీకు కూడా తెలిసిపోయిందా? అంటే మీరందరికీ తెలిసిపోయినదంటే ఆ ఫరో రాజు కూడా తెలిసిపోయింటది. అదిగో ఎవరో వస్తున్నారు, ఎవరో సైనికులు వస్తున్నారు. నా కోసమే వస్తున్నట్టున్నారు, నా కోసమే వస్తున్నట్టున్నారు. నేను ఎక్కడికన్నా పారిపోవడం చాలా మంచిది, పారిపోవడం చాలా మంచిది. నా జీవితం ఎటుపోతుందో నాకే అర్థం కావట్లేదు. నేను ఎటు వెళ్తున్నానో నాకే తెలియటం లేదు. ఈ అరణ్యములో నేను ఎటు వెళుతున్నానో ఏమో. నా జీవితమే నాకు అర్థం కాని పరిస్థితిలో ఉంది. అయ్యో, దాహంగా ఉన్నది, చాలా అలసిపోయాను. అదిగో అక్కడ ఏదో బాగున్నట్టుంది, అక్కడికి వెళ్ళి కాస్తంత దాహం తీర్చుకుంటా. ఇన్ని గుళ్ళు ఉన్నాయా? ఈ గుళ్ళకి నేను కాదు పెట్టదే, నీళ్ళు పెట్టాలా? రారా, ఈ గుళ్ళని దొరకని ఈ బైక్ కాడ తీసుకురా, ఈ బైక్ కాడ దొరకరా. మన గొర్రెలకి నీళ్ళు పెట్టాలి ఫస్ట్. ఈ బావిలో కొద్దిగా నీళ్ళు ఉన్నాయి, ఫస్ట్ మన గొర్రెలకే నీళ్ళు పెట్టాలా? సరేనా? కాదు నీళ్ళు పెట్టమన్నాడు. ముందు మేము వచ్చామయ్యా. ఏడమ్మా మీరు వచ్చిందా? ఆ గుర్రెలు ఎక్కువ ఉన్నాయి, ఎడ్డీలు తక్కువ ఉన్నాయి, ఆ గుర్రెలు పెట్టుకోవాలా? లేదు లేదు, మా గుర్రెలు పెట్టాలి. అయ్యా, గుర్రెలన్నిటికీ మేము పెట్టాలయ్యా. ఇక్కడ ఎన్ని గుర్రెలు ఉన్నాయి, మా నాన్నగారు గుర్రెలన్నీ నీళ్ళు పెట్టమన్నారు. అవునమ్మా, ముందు మేము వచ్చావు, ఇక్కడ తక్కువ ఉంటాయి, ఇది ఏడాది తక్కువ నీళ్ళు. అయ్యా, ఆడవాళ్ళు ఏందయ్యా మీకు? అయ్యా, ఏందండి చేసేది? మా గుర్రెలు మేము పెట్టుకోమన్నా? గుర్రెలన్నిటికీ నేను నీళ్ళు పెట్టాలయ్యా, మా నాన్నగారు చెప్పారు. మీ నాన్న చెప్తాడే అమ్మా, మీ నాన్న నీళ్ళు పెడతాం రండి. ఆగండి, ఎందుకు వాళ్ళతో ఆడవాళ్ళతో గొడవ వేస్తున్నారు? ఆ గుర్రెలు నీళ్ళు
నేను మొదటి నుంచి చూస్తూనే ఉన్నాను. మీదే తప్పు. జరగండి, పక్క జరగండి, జరగండి, వెళ్ళండి, వెళ్ళండి. అయ్యా మీరు ఎవరో తెలియదు కానీ మాకు సహాయం చేసినందుకు రాండి. ఎవరో తెలియదు కానీ ఈరోజు అందరినీ కాపాడారు మా చెల్లి రంగమ్మ. అమ్మా, ఆ గాలిలో లేదు, నేను తోడు మీకు పోస్తాను కానీ రండి గుర్రెలకు నాన్నగారు వేలు కట్టండి. మీకు వందామన్నాడు. మీరు ఎంతో దాహంగా ఉన్నారు. మీకు మీరు చేతి మీకు నీళ్లు పోస్తాను. మందలిలా మళ్ళించాలి నా మంచి బుల్లుడు, నా మందలిలా నా మందలిలా మళ్ళించాలి నా మంచి బుల్లుడు, మందలిలా మళ్ళించాలి నా మంచి బుల్లుడు. పొద్దుగాని జామునా పొద్దుగాని జామునా మందలిలా మళ్ళించాలి, పొద్దుగాని జామునా మందలిలా మళ్ళించాలి, మందలిలా మళ్ళించాలి నా మంచి బుల్లుడు. కలిసిపోయానయ్యా. ఈ గొర్రెలు మందలు కాడకు పోకుండా ఇంట్లో విశ్రాంతి తీసుకునే లోపల అబ్బా ఒకే నడుము నొప్పి, ఒకే కాళ్ళు ఇలా విశ్రాంతి తీసుకొని అమ్మా ఆహా ఆనందంగా ఉంది, భలే ఆనందంగా ఉంది. చెప్పు. వస్తారులేవే, నీకు అంత తొందర, వస్తారులే. శుభోరా, అమ్మా శుభోరా, ఏం అలా ఉన్నావు? ఏం తల్లులు ఏం ఎలా ఉన్నారు? ఏం జరిగిందమ్మా? నాన్నగారు ఆ బావి దగ్గర
మేము నీళ్ళు పడుతుంటే ఆ? ఎవరో తెలియని వ్యక్తులు మా మీద అమ్మో, ఎవరోళ్ళు కొట్టారు నాన్నగారు. ఎవరోళ్ళు ఎవరో తెలియదు నాన్నగారు. ఆ? అమ్మా సిపోరా, బాధపడుకో తల్లి. అమ్మో అమ్మో, ఆ, ఏం జరిగింది? నేను నీళ్ళు పెట్టకపోయాను నాన్నగారు. ఆ, అక్కడ తెలియని వ్యక్తులు మమ్మల్ని ఖండించారు నాన్నగారు. ఆ, కానీ ఎవరో ఆ దేవుడి పేరు వల్ల పనిచేయడం నాన్నగారు మమ్మల్ని కాపాడారు నాన్నగారు. ఎవరు మిమ్మల్ని కాపాడింది? నాకు కూడా తెలియదు నాన్నగారు. ఆ బావి దగ్గరే ఉన్నారు నాన్నగారు. మిమ్మల్ని కాపాడినోడు బావి దగ్గర వదిలేసి వచ్చారా? ఆ? కాదు, తీసుకురాపోండి. అందరూ పోయి అతను తీసుకురాపోండి. సరే నాన్నగారు. పోండి. అమ్మా సిపోరా, అతనే నాన్నగారు మమ్మల్ని కాపాడినది. అబ్బా, నీవేనా నా కుమార్తెలను కాపాడింది? అవునయ్యా, వందనాలయ్యా. వందనాలు. క్షమించారు. మీరు ఎవరు? మీరు ఎక్కడి నుండి వచ్చారు? అయ్యా, నేను ఐగుప్తు దేశం నుంచి వచ్చానండి. ఆ, నా కుమార్తెను కాపాడిన మీకు ఏదో ఒకటి చెయ్యాలి. మీరు ఈ రోజుకి మా ఇంటికి వచ్చి మా ఆతిథ్యం స్వీకరించండి. అలాగేనయ్యా. సరేనా? రండి, మా ఇంటికి పోదాం. రండి. గురు రాజా ఏదో చూస్తున్నావా? రాయరా, రాయి పక్కనే. మాట ఏంటో లేదు ఈ గొర్రెలు అసలు. మోషే, ఇన్ని సంవత్సరాల నుండి నా కాడ నమ్మకంగా పనిచేస్తున్నావు. నీ అంటే నమ్మకస్తుడు నాకెక్కడ దొరికినా దొరకడు. అందుకని నా కుమార్తెను సిపోరాని నీకు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను. అందుకు నీ అంగీకారం? అలాగేనయ్యా. సరేనా? సరేనయ్యా. అమ్మా సిపోరా, నాన్నగారు నీకు పెళ్లి సంబంధం ఒకటి చూశానమ్మా. నీకు పెళ్లి నిశ్చయం చేయాలనుకో ఉన్నాను. మన గొర్రెల మంద కాండే మోషేని నీకు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను. నీకు దీనికి అంగీకారమేనా? మీ ఇష్టమే నా ఇష్టం నాన్నగారు. మీరు ఎలా చెప్తే అలాగే. సరే, ఏమే? సరే, గ్రామ పెద్దలందరినీ పిలిచి మీ పెళ్లి అంగంగ వైభవంగా జరిగిస్తా. సరేనా? సరే నాన్నగారు. సరే తల్లి. పెళ్లి చేసుకునే వారు ఎలా ఉంటారో చెప్పవా? చెప్తానమ్మా. ఆ
ఎంతో సుందరుడన్నతాను నేనెంతో మురిసిపోయినాను ఎంతో సుందరుడన్నతాను నా కుమార్తె పెళ్ళికి త్వరగా రండి. మాయ్ సుబ్బారా, మాయ్ రమారా, నువ్వు కూడా రమ్మా. గ్రామ పెద్దలారా, అందరూ దయచేయండి. మోషే తల్లిదండ్రులు కూడా రావాలి. రండి రండి, మోషే గారు రండి. యాజకుడా రండి, దయచేయండి, రండి. నా కుమార్తె వివాహానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ వందనాలు. యాజకుడా, నా కుమార్తె వివాహం జరిపించండి. మంచిది. వివాహము అన్ని విషయంలో ఘనమైనది. దేవుడు జతపరిచిన దాన్ని ఎవరు కూడా ఏర్పరచుకోరు. ఇది దైవ నిర్ణయం. అమ్మ పెళ్లి కుమార్తె ముందుకురా. పెళ్లి కుమారుడు మోషే ముందుకురా. ఈ ఇరువురిని వివాహం జరిపి మీ గ్రామంలోనికి పరిచయం చేస్తాను. అబ్బాయి తరపు రండి. అబ్బాయి తరపు ప్రభువా, ఈ జట్టుకి మీరే తోడు పెట్టుకుంటా అయ్యా. ఈ జట్ట నూరేళ్ళు ఉంటున్నావయ్యా. ఈ జట్ట తెలుగులో ఇలాంటి జట్ట లేదు కావాలయ్యా. అవును తండ్రి, అయ్యా మీరే సహాయం చేయండి. అవును తండ్రి, ఈ పెళ్లిని ఘనముగా చేయండి. అవును తండ్రి. ఆమేన్. ఇరువురు దండలు మార్చుకుంటారు.
పరిచయం చేస్తాను. నాయన అమ్మాయిని తీసుకొని పరిచయం అమ్మా చేస్తాను. సిపోరా పోండి పోండి మోసేసుకోండి పోండి. ఏయ్, ఆపవే, సంతోషంగా పెళ్లి చేయాల్సింది. వాళ్ళు తిరిగి మీరు- వచ్చారేంటి? అటు నుంచి అటు హనీమూన్కి వెళ్తారనుకుంటే ఏ సర్టిఫికెట్లు లేవమ్మా. క్యాన్సిల్ అయింది. మరియు అమ్మ షిపోరా, మీ తల్లిదండ్రులకి నమస్కారం చేయండి. ఏయ్. ఓకే. అమ్మా సిపోరా, నా బంగారు తల్లి, నిన్న రూపంగా పెంచుకున్నానమ్మా నేను. ఈ రోజు చూసినైపోయాను. అమ్మా సిపోరా, నా బంగారు తల్లి. అమ్మా. ఇంక రండి, ఇంక రండి. అవునండి. ఏదో పైదా గొర్రెల మేకతో ఓరేపు పర్వతం మీద గొర్రెలకి ఇక్కడ మేత సరిగా లేనట్టుంది. ఇక్కడ మేత ఎక్కువగా లేనట్టుంది. ఈ గొర్రెలకి పాపం చాలా అలిసిపో ఉన్నాయి. చాలా అలిసిపో ఉన్నాయి. ఈ గొర్రెలకి ఆహారమే లేదు. మోషే, అదిగో కనపడుతున్నా ఆ మిథ్యానవనం హోరేబు పర్వతం మీద మేత బాగున్నట్టుంది. అక్కడికి వెళ్ళి గొర్రెలను మేపుదాం. హై 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 హై. హై 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 హై. ఏమిటి ఆశ్చర్యంగా ఉంది. అక్కడ పొద కాలుతుందే గాని ఆ చెట్టు మటుకు కాలిపోలేదే. బహు ఆశ్చర్యంగా ఉన్నది. మోషే,
మోషే 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 యెహోవా దేవా యెహోవా దేవా దగ్గరకు రావద్దు. నీ పాదముల నుండి నీ చెప్పులు విడిచిపెట్టు. నీవు నిలిచి ఉండు స్థలము పరిశుద్ధమైనది. చిత్తం యెహోవా దేవా యెహోవా దేవా యెహోవా దేవా నేను తరతరములకు ఉన్నవాడను, అనువాడను, అబ్రహాము దేవుడను, ఇశ్రాయేలు దేవుడను, యాకోబు దేవుడను. ఐగుప్తులో నుండి నా ప్రజల బాధను నిశ్చయముగా చూశాను. వారి మొర విని ఉన్నాను, వారి శ్రమలు నాకు తెలిసి ఉన్నాయి. కాబట్టి ఐగుప్తు చెరలో నుండి వారిని విడిపించుటకు కనానీయులకు, అమ్మోనీయులకు, పెరచీయులకు, హీవీయులకు, గోనీయులకు నివాస స్థలమైన ఆయన పాలు తేనెలు ప్రవహించే స్థలములకు తీసుకుని రావాలని మోషే. యెహోవా దేవా, నాకు అంత ఆ ఫరో రాజుని ఎదిరించేంత శక్తి బలము నా దగ్గర లేదే. భయపడవద్దు, నేను నీలో ఉంటాను. యెహోవా దేవా, మాట మాత్రము సరిగా మాట్లాడలేని వాడిని. మోషే భయపడవద్దు, నీ నోటికి నేనే మాటలు ఇస్తాను. నీ సహోదరుడు అహరోను నీతో ఉంటాడు. అతడు నీ మాటలను ప్రజలలో చెబుతాడు. అతనికి మార్గదర్శకుడుగా నీ ఉంటావు. మీరిద్దరూ కలిసి ఈ కార్యమును నెరవేర్చండి మోషే. నీ ఆజ్ఞను శిరసావహిస్తాను ప్రభు. చిత్తం ప్రభు. అయ్యా, అహరోను, ఏం మందంలో తోలు పెట్టుకున్నావు? అహరోను సరిగ్గా మేత లేదు. ఎక్కడా మేత నువ్వు చెప్పు. అవునా? ఆ ఏలో పర్వతం పక్కన పచ్చిక బయలుతో కూడిన ప్రాంతం ఉంది. మీరందరూ ఈ మన్నంతటిని అక్కడికి తోలుకోపోండి. అలాగయ్యా. అన్నా అహరోను, అన్నా అహరోను, అన్నా మోషే, ఎన్నాళ్ళకి రాక నీ రాక కారణం ఏంటి? మోషే, అన్నా ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళావు? అన్నా సహోదర, నేను వివాహము చేసుకున్నాను. వివాహం చేసుకున్నావా? అవునన్నా. ఎవరు ఆమె? ఆమె పేరు సిఫోరా అన్న. ఆమెను వివాహం చేసుకున్నాను.
అయినను నేను రావడానికి ముఖ్యమైన కారణం ఒకటి ఉందన్నా. ఏమిటి మోష? అన్నా, నేను ఆ హేరోబు పర్వతం మీద గొర్రెలు మేపుతూ ఉండగా అకస్మాత్తుగా ఒక అగ్ని అక్కడ పొద కాలుతుందే గాని అక్కడ చెట్టు మాత్రము కాలలేదు. ఆ పొదలోంచి దేవుని స్వరము నాతో మాట్లాడింది అన్న. మనము అన్నయ్య మనము ఆ ఐగుప్తు దేశమునకు వెళ్ళి ఆ ఫరో రాజు దగ్గర బానిసలుగా ఉన్న మన ఇశ్రాయేలు ప్రజలను విడిపించుకుని రమ్మని ఆ యెహోవా దేవుని ఆజ్ఞ. అవునా? అయితే మోషే తక్షణమే మనం పోదాం. అలాగే అన్నా. ఆ ఐగుప్తు రాజు ఒకవేళ మాట వినకపోతే మన పక్షాన ఆ యెహోవా దేవుడు ఉన్నాడు, మనకు భయం లేదు. పద. అలాగే అన్నా. ఒకవేళ నువ్వు మాట్లాడలేకపోతే నీ పక్షాన నేను మాట్లాడతా రాజుతో. పదమా? పద మోషే. అలాగే అన్నా. మోషే, అహరోను ఫరో ఎదుట నీ శక్తి చూపుటకు ఒక మహత్కార్యము చేయండి మోషే. అహరోను కర్ర తీసుకుని ఫరో ఎదుట దాన్ని పడవేయండి. అప్పుడు అది సర్పమవుతుంది మోషే. అలాగే ప్రభు, చిత్తం. హలో మహారాజా, ప్రణామములు. మీకోసం ఇద్దరు వ్యక్తులు వచ్చి ఉన్నారు. ప్రవేశపెట్టండి. అలాగే ప్రభు. ఫరో మహారాజుకి ప్రణామాలు. ఎవరు మీరు? అసలు ఎవరు మీరు? ఎందుకు వచ్చారు? ఫరో మహారాజా, నేను మోషేని. ఈయన మా అన్న అహరోను. ఆ యెహోవా దేవుని ఆజ్ఞను మీ యొద్దకు తీసుకొని వచ్చితిని. ఏమిటి ఆజ్ఞ? వివరముగా మా మహారాజుకు తెలియపరచండి. అయ్యా ఫరో మహారాజా, మీ దగ్గర ఎన్నో సంవత్సరముల నుంచి మా ఇశ్రాయేలు ప్రజలు బానిసలుగా ఉన్నారు. వారు ఎన్నో కష్టాలు శ్రమలు పెడుతున్నారు. మీరు ఆ ఇశ్రాయేలు ప్రజల ప్రార్థన యెహోవా దేవుడు ఆలకించాడు. ఆ యెహోవా దేవుని ఆజ్ఞ, మా ఇశ్రాయేలు ప్రజలను మాతో పంపించు, లేదంటే ఆయన గొప్ప కార్యమును నీవు చూచెదవు. దేవుడా, ఆజ్ఞ యెహోవా. దేవుడా, ఓ దేవుడా, కనబడలేదే. యెహోవా, రాలేదే. అగ్ని కనబడలేదే.
నమ్మకం అయితే దేవుడని పెట్టుకున్నారు, దాన్ని ఈ ఫలానాతో రుజువు చూపిస్తాడు, నిలబెడతాడు. దేవుడైనా మీ యెహోవానైనా సరే నా బానిసగా నా పాదాల కింద తొక్కి పెడతా. మహారాజా, ఆ యెహోవా దేవుని గొప్ప కార్యమును నీవు చూచదవు. అన్న అవురాను ఈ కర్రను నేల మీద అది పాముగా మారుతుంది. రాజా, మా దేవుడు చేసే కార్యం రాజా, చూసావా మా దేవుడు చేసిన కార్యం. ఇది మా శాస్త్రి కూడా చేస్తారు. మహారాజా, దేశమంతా పావులు అయ్యా, ఇదిగో వేడి చేసిన పావులు, మన పావులు మింగేసాయి ప్రభా, మింగేసాయి అయ్యా, మింగేసాయి. మహారాజా, మా దేవుని గొప్ప కార్యమును నువ్వు చూచితివి. మా ఇశ్రాయేలు ప్రజలను ఇంకను మాతో పంపించకపోతే ఇలాంటి గొప్ప కార్యములు మా యెహోవా దేవుడు చేస్తాడు. ఆ కార్యములు నువ్వు చూచదవు. ఫరో మహారాజా, మా ఇశ్రాయేలు ప్రజల్ని మాతో పంపించు, లేదంటే ఆయన క్రియలను నువ్వు చూచదవు. చూద్దాం. ఫరో మహారాజా, మా యెహోవా దేవుని యొక్క గొప్ప క్రియలను నువ్వు చూచదవు. అనేకమైన తెగులు నువ్వు చూచదవు. అన్న అవురాను ఈ కర్రను ఆ నీటిలో కొట్టు, అది రక్తముగా మారి ఈ దేశమంతటా రక్తముగా, నదులన్నీ రక్తముగా మారుతాయి. అన్న అవురాను కొట్టు ఆ నీటిని. రాజా, చూసావా ఆ నదంతా రక్తంతో పారుతుంది. నీళ్ళన్నీ రక్తంగా మారిపోయినాయి రాజా, అయ్యా, నదులన్నీ రక్తంగా మారిపోయినాయి రాజా. ఇదిగో చిన్న బిడ్డల మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఇవయ్యా రక్తంగా మారిపోయినా చూసావయ్యా. అయ్యా అయ్యా అయ్యా, నువ్వేదో ఒకటి చేయాలయ్యా. ఇదిగో చేపలన్నీ చచ్చిపోయాయి, నదులన్నీ రక్తంగా మారిపోయాయి. ఏదో ఒకటి చేయండి. ఆయుష్ని పట్టుకో, ప్రశాంతంగా సంతోషంగా ఉండాలి బేబా, సంతోషంగా ఉండాలి బేబా. చూడు బేబా, ఆ రక్తంగా చేపల గుంటలో చూడకు ఎంత ఎండిపోయినాయో, ఎంత చచ్చిపోయాయో. అయ్యో బేబా, రాజా చూడు, రాజా చూడు, రాజా. ఫరో మహారాజా, చూసావా మా యెహోవా దేవుని యొక్క గొప్ప క్రియను. ఇలాంటి తెగులను నీ దేశం మీదకు ఇంకా రాకమునిపే మా ఇశ్రాయేలు ప్రజల్ని మాతో పంపించు, లేదంటే మరి ఎన్నో తెగులను నువ్వు చూచదవు. ఏంటి ఆశ్చర్యము, ఏంటి అద్భుతము, మాకు అర్థం కావట్లేదే. మహారాజా, ఆ ఇశ్రాయేలీయులు ఏదో మంత్రశక్తితో ఇవన్నీ చేయుచున్నారు. మనం మరి ఎక్కువగా శ్రమ పెట్టినచో ఏమి జరుగునో మనము చూచదము మహారాజా.
అవును ఇంకా ఎంతో శ్రమ పెడతాం. నీ దేవుడు ఏముడి కార్యాలు చేసిన గాని ఇశ్రాయేలు బానిసలను ఒక్కడను కూడా వదలను. ఎందుకంటే ఇక మాకు బానిసలు కావాలి కాబట్టి. ఎందుకంటే నా హృదయం చాలా